ఒక దేశంలో పిల్లలు యూజ్ చేసే డైపర్స్ కంటే పెద్దవాళ్ళు యూజ్ చేసే డైపర్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఆ కంట్రీలో 2002 నుంచి ఇప్పటి వరకు 9000కు పైగా స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఎందుకంటే అక్కడ చదవడానికి పిల్లలే లేరు. దానికి రీజన్ ప్రతి సంవత్సరం ఆ దేశంలో పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇదే గనక కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఆ దేశం మ్యాప్లోనే ఉండకపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఆ దేశం మరేదో కాదు, టెక్నాలజీ, డిసిప్లిన్ అండ్ రోబోట్స్కి చాలా ఫేమస్ అయిన జపాన్. జపాన్ మనకంటే 50 ఏళ్ల ముందుంటుంది అని మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆ దేశం తన ఉనికిని కాపాడుకోవడానికి ఫైట్ చేస్తుంది. అలా అని అక్కడ ఎలాంటి యుద్ధం జరగట్లేదు, ఎలాంటి డెడ్లీ వైరస్ రాలేదు, అక్కడ భూకంపం, సునామీ కూడా ఏమీ రావట్లేదు. అయినా కూడా జపాన్ ప్రమాదంలో ఉంది. ఎందుకో తెలుసా? అక్కడ ఉండే ప్రజలు పిల్లల్ని కనడం మానేశారు. ఇది మీకు వినడానికి కాస్త వింతగా అనిపిస్తుండొచ్చు. మన ఇండియాలో అయితే జనాభా ఎక్కువ అవుతుంది, రీసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. సో మన దగ్గర పిల్లల్ని కంట్రోల్ చేయాలి, ఎక్కువ మందిని కనకూడదు అని వింటూ ఉంటాం. కానీ మనకంటే ఎంతో అడ్వాన్స్ అయిన జపాన్లో మాత్రం దీనికి కంప్లీట్ రివర్స్లో జరుగుతుంది. మీరు నమ్మరు, 2024 సంవత్సరంలో జపాన్లో పుట్టిన పిల్లల సంఖ్య కేవలం 6.8 లక్షలు మాత్రమే. దీనికంటే ఎక్కువగా మన మధ్యప్రదేశ్లో ఎవ్రీ ఇయర్ పిల్లలు పుడుతూ ఉంటారు. జపాన్ మొత్తం పాపులేషన్ 12.5 crores. కానీ ఒక్క సంవత్సరంలోనే 9 లక్షల మంది జనాభా తగ్గిపోయారు. అంటే చనిపోయే వారి సంఖ్య పుట్టే పిల్లల కంటే డబుల్ ఉంది. ఇక్కడ ఉండడానికి విలేజెస్, హౌసెస్ చాలా ఉన్నాయి, కానీ మనుషులే లేరు. అక్కడ వచ్చే ప్రతి న్యూ జనరేషన్ ముందున్న జనరేషన్ కంటే తగ్గిపోతూ వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే 2070కి జపాన్ పాపులేషన్లో 40% మంది 65 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే జపాన్ పాపులేషన్ పూర్తిగా వృద్ధులు మాత్రమే ఉంటారు. ఈ సమస్యకు అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన సొల్యూషన్ గురించి వింటే మీరు తల పట్టుకుంటారు. అండ్ ఇది జపాన్ కథ మాత్రమే కాదు, సౌత్ కొరియా, చైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాయి. భవిష్యత్తులో మన భారత్కి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు అని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే అసలు జపాన్లో ఏమవుతుంది? ఎందుకు ఆ దేశం మెల్లగా డిసపియర్ అవబోతుంది? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారో రేపు భవిష్యత్తులో సేమ్ ఇలాంటి ప్రాబ్లమే మనకు వస్తుందా? ఏదో ఒక రోజు మనం కూడా ఈ వరల్డ్ మ్యాప్ నుంచి డిసపియర్ కావాల్సిందేనా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రతిరోజు వస్తుంటాయి. వీటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ఇంట్లో అమ్మ, నాన్నతో పాటు తాతయ్య, నానమ్మలు ఉంటారు. తాతయ్య, నానమ్మ వృద్ధాప్యం వచ్చాక చనిపోతే ఇంట్లో ఇంకా ఇద్దరే మిగులుతారు. కానీ అదే టైంలో ఆ ఇంట్లో 2 కొత్త పిల్లలు పుడితే మళ్ళీ ఆ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటారు. దీన్నే పాపులేషన్ బ్యాలెన్స్ అంటారు. అలా కాకుండా ఆ ఇంట్లో ఒక్క బిడ్డ పుడితే తాతయ్య, నానమ్మ చనిపోయాక ఆ ఇంట్లో 3 మిగులుతారు. ఇప్పుడు జపాన్లో ఇదే జరుగుతుంది. ప్రతి కొత్త తరం పాత తరానికంటే చిన్నదిగా మారిపోతుంది. ఈ పరిస్థితిని పాపులేషన్ క్రైసిస్ అంటారు. ఇది మీకు చిన్న సమస్యలా అనిపించవచ్చు. అండ్ దీనికి సింపుల్ సొల్యూషన్, పిల్లల్ని ఎక్కువగా కంటే సరిపోతుంది కదా అని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే జపాన్ లాంటి అడ్వాన్స్ అండ్ మోడర్న్ కంట్రీకి ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకుంటే ఈ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ సింపుల్గా అనిపించినా ప్రాక్టికల్గా థింక్ చేస్తే అది పాసిబుల్ కాదు. ఈ పాపులేషన్ క్రైసిస్ వల్లే జపాన్లో విలేజెస్ అన్నీ ఖాళీ అవుతున్నాయి. వృద్ధుల్ని చూసుకునే వాళ్ళే లేరు. మరి రేపు దేశంలో యూత్ అనేది లేకపోతే దేశం ఎలా నడుస్తుంది? ఇంత సీరియస్ సిచ్యువేషన్కి జపాన్ లిటరల్లీ ఎడ్జ్లో నిలబడి ఉంది. ఒకప్పుడు ఎక్స్పర్ట్స్ చాలా ఎక్కువ మంది పిల్లలు పుడితే ప్రపంచానికి పెద్ద సమస్య అని చెప్పేవారు. కానీ ఇప్పుడు పిక్చర్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. జపాన్ మాత్రమే కాదు, సౌత్ కొరియా, చైనా, ఇండియా కూడా పాపులేషన్ క్రైసిస్ని ఎదుర్కోబోతున్నాయి. మొత్తం ప్రపంచమే నెమ్మదిగా పిల్లలు లేని ప్రపంచంగా మారిపోబోతుంది.
ఇది వినడానికి మీకు సైఫై మూవీ కాన్సెప్ట్లా అనిపించవచ్చు, కానీ నిజంగా ఆలోచిస్తే ఇది చాలా భయపెట్టే ప్రాబ్లం. అండ్ ఒక వర్డ్ గురించి మీరు అర్థం చేసుకున్నాక ఈ ప్రాబ్లం యొక్క నిజమైన డెప్త్ మీకు అర్థమవుతుంది. ఆ వర్డ్ కూడు కోషి. కూడు కోషికి మీనింగ్ ఒంటరిగా చనిపోవడం. అంటే ఓల్డ్ పీపుల్ కుటుంబం లేకుండా ఎవరు పట్టించుకోకుండా నిశ్శబ్దంగా చనిపోవడం. వాళ్ళు చనిపోయారన్న విషయం చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియదు. జపాన్లో ఇలాంటి కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే వృద్ధుల దగ్గర చివరి రోజుల్లో చూసుకునే వాళ్ళు లేరు. ఒక కపుల్లో ఒకరు చనిపోతే ఇంకొకరు పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతారు. వాళ్ళు సొసైటీలో కలిసిపోకుండా ఒంటరిగా ఉంటూ స్లోగా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చనిపోయారని నీబర్స్కి కూడా తెలిసే అవకాశం లేదు. ఆ ఇంటి నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చే వరకు ఆ ఇంట్లో ఒకరు చనిపోయారు అనే విషయం తెలియదు. ఇలా చనిపోవడాన్ని కోడో కుషి అంటారు. ఇది ఇప్పుడు జపాన్లో చాలా కామన్ అయిపోయింది. ఇదంతా జరగడానికి కారణం కేవలం పిల్లలు తక్కువగా పుట్టడం మాత్రమే కాదు, అల్ట్రా మోడర్న్ సొసైటీ కూడా. ఈ కొత్త జనరేషన్ కొత్త తరాల్ని సృష్టించడం మానేసింది. అదే సమయంలో బాధ్యతల నుంచి కూడా దూరం అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అదే అకియా. మీరు ఇంటర్నెట్లో అకియా హోమ్స్ జపాన్ అని సెర్చ్ చేస్తే క్లియర్ ఐడియా వస్తుంది. అకియా అంటే ఖాళీ, ఎవరు ఉండని హౌస్. ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్తో ఉండే పెద్ద పెద్ద మ్యాన్షన్స్, ఫ్యామిలీ హౌసెస్ అని అర్థం. కానీ వాళ్ళ తర్వాత తరాలు లేకపోవడం వల్ల, లేదా వాళ్ళు సిటీస్కి కంప్లీట్గా షిఫ్ట్ అవ్వడం వల్ల, లేదా పిల్లలు లేకపోవడం వల్ల ఆ ఇల్లులన్నీ ఇప్పుడు ఖాళీగా మిగిలిపోయాయి. వాటినే అకియా హౌసెస్ అంటారు. ఇప్పుడు అవి చాలా తక్కువ రేట్స్కే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఐరనీ ఏంటంటే ఎంత చవకగా ఉన్నా వాటిని కొనడానికి జపాన్లో ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మొత్తంగా ఇప్పుడు జపాన్ దేశం తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే ఇంత జరుగుతున్నా జపాన్ గవర్నమెంట్ ఏమీ చేయడం లేదా అని. నిజానికి వాళ్ళు సొల్యూషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఐరనీ ఏంటంటే ఈ ప్రాబ్లం కూడా గవర్నమెంట్ పాలసీ వల్లే వచ్చింది. అక్కడ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా, హార్ష్గా ఉండడంతో ప్రజలు పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడంలో ఇంట్రెస్ట్ కోల్పోయారు. ఉదాహరణకి ఏప్రిల్ 1న జపాన్ గవర్నమెంట్ ఒక లాని పాస్ చేసింది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని చట్టం. అదే లోన్లీనెస్ ఐసోలేషన్ లా. అంటే ఒంటరితనాన్ని ఒక సోషల్ ప్రాబ్లంగా గుర్తించి దానికి లీగల్ సొల్యూషన్ని తీసుకురావాలి అని డిసైడ్ అయ్యారు. రీసెర్చ్ ప్రకారం జపాన్ జనాభాలో 39% పీపుల్ ఏదో రకమైన ఒంటరితనంతో బాధపడుతున్నారు. ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో ఉండాలని కోరుకోవడం లేదు. అక్కడ ఉన్న యూత్కి పిల్లలంటే ఇంట్రెస్ట్ పోయింది. పెద్దవాళ్ళు కూడా ఒంటరిగా జీవించి ఒంటరిగానే చనిపోతే సరిపోతుంది అనుకుంటున్నారు. అందుకే కోడో కుషి లాంటి సమస్య వేగంగా పెరుగుతుంది. దీనికోసం గవర్నమెంట్ లోన్లీనెస్ సపోర్ట్ కౌన్సిల్ని క్రియేట్ చేసింది. స్మాల్ టౌన్స్లో స్పెషల్ సపోర్టర్స్ని ట్రైన్ చేసి వాళ్ళకి ఒంటరిగా ఉన్న వాళ్ళను సపోర్ట్ చేయడం, సొసైటీతో మళ్ళీ కలపడం లాంటి పనులను అసైన్ చేసింది. కానీ ఇక్కడ అసలు ఛాలెంజ్ స్టార్ట్ అయింది. ఇలాంటి వర్క్ చేయాలి అంటే వాళ్ళకు యంగ్ పీపుల్స్ కావాలి. కానీ జపాన్లో యూత్ లేకనే కదా ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మీకు అనిపించవచ్చు పాపులేషన్ తగ్గినప్పుడు పిల్లల్ని కంటే ఇష్యూ సాల్వ్ అయిపోతుంది కదా అని. బట్ ఇక్కడే జపాన్ వాళ్ళు అసలు పిల్లల్ని కనాలనే ఆలోచనని ఎందుకు మానేశారో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇండియాలో మన పెద్దవాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకో, పిల్లల్ని కను అని ఎందుకు బలవంత పెడతారో అర్థమైంది. బహుశా వాళ్ళకి మనం కూడా ఇప్పుడు జపాన్ లాగా అయిపోతామేమో అనే భయం ఉండొచ్చు. అందుకే మన దేశ జనాభా ఇప్పుడు 1.4 బిలియన్కి చేరింది. కానీ జపాన్లో ఇలా ఎందుకు జరగలేదు? ఎందుకు వాళ్ళు పెళ్లి చేసుకోవడం మానేశారు? ఎందుకు పిల్లల్ని కనడం మానేశారు? చివరికి అక్కడ ప్రేమ కూడా అవుట్డేటెడ్ కాన్సెప్ట్ లాగా ఎలా అయిపోయింది అంటే నిజానికి ఆన్సర్ చాలా సింపుల్. జపాన్లో ఒక బిడ్డను పెంచడం చాలా ఖరీదైన ఒక ప్రాజెక్ట్తో సమానం. ఇక్కడ ఒక కపుల్ ఒక పిల్లల్ని కని కాలేజ్ వరకు చదివించాలంటే యావరేజ్గా 63 మిలియన్స్ అంటే సుమారుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే అక్కడి జెన్జీ అండ్ ప్రెజెంట్ మిలేనియల్స్ 3 కోట్ల రూపాయలు పెట్టి బిడ్డను ఎందుకు పెంచాలి? దానికి బదులు కెరియర్ను గ్రో చేసుకుందాం, ట్రావెల్ చేద్దాం, మన కోసం మనం జీవిద్దామని ఆలోచిస్తున్నారు. దీనివలన అక్కడి యూత్కి పెళ్లిపైన, పిల్లలపైన కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయింది. ఈ కథ ఇక్కడితోనే ఆగలేదు.
జపాన్లో మరో డార్క్ రియాలిటీ ఉంది. అదే కరోషి, అంటే ఓవర్ వర్క్ వల్ల చనిపోవడం. అక్కడ ఉండే పీపుల్ లిటరల్లీ పని చేస్తూ అలసిపోతూ చనిపోతారు. జాబ్ కేవలం 8 అవర్సే అని పేపర్ పైన రాసి ఉంటుంది, కానీ రియాలిటీలో వాళ్ళు నో లైఫ్ మోడ్లో జీవిస్తున్నారు. అంటే మ్యాక్సిమం టైం ఆఫీస్లో స్క్రీన్ ముందే గడుపుతారు, మిగతా టైం ట్రాఫిక్లో స్పెండ్ చేస్తున్నారు. దీనివల్ల డేటింగ్కి, సోషల్ లైఫ్కి టైం లేకుండా పోయింది. జస్ట్ స్క్రీన్, ఆఫీస్ అండ్ ట్రాఫిక్ లైఫ్ అంతే. అందుకే ఒక సర్వే ప్రకారం జపాన్ మెన్స్లో 50% పైగా ఏజ్ 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాకు పెళ్ళి, డేటింగ్లో ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఎందుకు ఒక అమ్మాయితో కమిట్ అవ్వాలి, ఎందుకు లైఫ్లో ఆ విధంగా సెటిల్ అవ్వాలి అని. ఇది ఇలా ఉంటే మరో పక్క ఆ దేశంలో రిలేషన్షిప్ కల్చర్ కంప్లీట్గా మారిపోతుంది. జెన్జీ అండ్ మిలేనియల్ ఇప్పుడు ఫ్రీడమే ఫస్ట్. ఇప్పుడు వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నలిగిపోయేదానికంటే వాళ్ళ మనీని వాళ్ళ మీదే ఖర్చు చేయడం ఇష్టం. అదే వాళ్ళకు ఇంపార్టెంట్. అందుకే పెళ్ళి, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ కూడా వాళ్ళకు కమిట్మెంట్ ట్రాప్ లాగా కనిపిస్తున్నాయి. దీని వలన మరో పెద్ద సమస్య వచ్చింది, అదే ఐసోలేషన్. మీకు నేను స్టార్టింగ్లో కోడో కూషి గురించి చెప్పాను, అంటే వృద్ధులు ఒంటరిగా చనిపోవడం అని. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ యూత్లో కూడా పెరుగుతుంది. అయితే దీన్ని హకీ కొమోరి అంటారు. హకీ కొమోరి అంటే ప్రజలు నెలల తరబడి, ఏళ్ల తరబడి తమ గదిలో తాళం వేసుకొని ఉండిపోతారు. ఫ్యామిలీతో మాట్లాడరు, వాళ్ళకు ఫ్రెండ్స్ ఉండరు, రిలేషన్షిప్ ఏమీ ఉండదు. మూసివేసిన తలుపుల వెనకాల ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. ఏంటి బ్రో ఇలా కూడా ఉంటారా అంటే ఎస్. ఇలా 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు జపాన్లో సుమారు 15 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇది కేవలం సోషల్ ట్రెండే కాదు, ఒక పెద్ద సైకలాజికల్ ఎమర్జెన్సీ. జపాన్ గవర్నమెంట్ టీవీ యాడ్స్ని రన్ చేయడం, అవేర్నెస్ క్యాంపెయిన్తో ఈ సమస్య సాల్వ్ కాదు అని రియలైజ్ అయ్యి టోక్యో ఫ్యూటారీ స్టోరీ అని ఒక అఫీషియల్ మ్యాచ్ మేకింగ్ యాప్ని లాంచ్ చేసింది. ఇది చూడడానికి టెండర్ లాగే ఉంటుంది, కాకపోతే ఇందులో సీరియస్ మ్యాచ్ మేకింగ్ కోసం ప్రజలు వస్తారు. జపాన్లో సింగిల్గా జీవించడం చాలా కామన్ అయిపోయింది. దీనిని హిటోరి అని కూడా అంటారు. కాబట్టి ఈ యాప్ యొక్క గోల్ ఏమిటంటే సింగిల్స్ని కపుల్గా మార్చడం. కానీ యాప్ మాత్రమే ఈ చేంజ్ని తీసుకురాలేదని గవర్నమెంట్ గ్రహించి అందుకే వాళ్ళు 4-day వర్క్ వీక్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే ఆఫీస్ ఉంటుంది, తర్వాత 3 రోజులు హాలిడే. ఆ టైం అంతా కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లల్ని పెంచడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ను కూడా ప్రభుత్వం అందిస్తుంది. జపాన్ విలేజెస్లో ఉండే చాలామంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అలా జరగకుండా ఉండడానికి కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి పిల్లల్ని ఎక్కువ మందిని కనమని ఎంకరేజ్ చేస్తుంది. అంతేకాదు జపాన్ ప్రభుత్వం వాళ్ళ దేశంలో ఉన్న ఒక పాత ట్రెడిషన్ని రివైవ్ చేశారు. దాని పేరు ఓమియాయి. ఇది బేసికల్లీ అరేంజ్ మ్యాచ్ మేకింగ్ మెథడ్. ఇందులో కొంతమంది ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు లైఫ్ పార్ట్నర్ని ఫైండ్ అవుట్ చేయడంలో సహాయం చేస్తారు. అలాగే జపాన్లో పేరెంట్స్ ఇద్దరు కలిసి పిల్లల్ని చూసుకోవడానికి ఫాదర్కి కూడా ప్యాటర్నిటీ లీవ్ ఇస్తున్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధుల కోసం రోబో కేర్ టేకర్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ టెక్నాలజీనే ఫ్యామిలీ లాగా యూజ్ చేస్తున్నారు. అండ్ కపుల్స్కి ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ కోసం గవర్నమెంటే ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా చేస్తుంది. మొత్తానికి జపాన్ వాళ్ళ దేశంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు జరగాలి, ఎక్కువ మంది పిల్లలు పుట్టాలి అని ఫుల్లుగా ప్రయత్నం చేస్తుంది. మరి ఇందులో జపాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే దీనికి ఆన్సర్ మనకు వచ్చే 10-20 ఏళ్లలో తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్, జపాన్ పడిపోతున్న వాళ్ళ పాపులేషన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి చాలా సీరియస్గా వర్క్ని స్టార్ట్ చేసింది. ఇక మన ఇండియా విషయానికి వస్తే మన దేశంలో ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అంటే ఎస్. ఆల్రెడీ ఈ సమస్య గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అయింది. ఒకసారి మీ చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ని చూడండి. ఇంతకు ముందు ప్రతి ఇంట్లో మినిమం 2, మ్యాక్సిమం 4-5 పిల్లలు ఉండేవారు. కానీ ఇప్పటి కపుల్స్ మ్యాక్సిమం 1 లేదా 2 మాత్రమే కంటున్నారు. ఇప్పటి జంజీ అయితే పెళ్ళి వద్దు, పిల్లలు వద్దు అంటున్నారు. మెల్లగా జపాన్ లాంటి ట్రెండ్ మన దగ్గర కూడా స్టార్ట్ అవుతుంది. దురదృష్టవశాత్తు మన దేశంలో చాలా మందికి ఈ విషయం పైన అవేర్నెస్ లేదు. ప్రజెంట్ మన దేశంలో 1.43 బిలియన్ జనాభా ఉంది. కాబట్టి పాపులేషన్ క్రైసిస్ గురించి మాట్లాడడం కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు.
కానీ ట్రెండ్స్ మెల్లగా మారుతున్నాయి. ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ప్రెజర్ వల్ల పర్సనల్ లైఫ్ తగ్గిపోతుంది. మ్యారేజ్ రేట్స్ తగ్గుతున్నాయి. పిల్లలు తక్కువగా పుడుతున్నారు. యువత రిలేషన్షిప్కి దూరం అవుతుంది. సింగిల్గా ఉండి కెరియర్ పైన ఫోకస్ చేయడం బెటర్ అనుకుంటున్నారు. ఈ కాలంలో చాలామంది యూత్ ఫాలో అయ్యేది స్టే సింగిల్ స్టే హ్యాపీ అనే ట్రెండ్. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇండియా కూడా జపాన్ లాంటి పరిస్థితిని ఫేస్ చేసే అవకాశం ఉంది. మన జనాభా తగ్గకపోయినా మన దేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరిగిపోతుంది. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా ఉన్న ట్రెండ్ చూస్తుంటే నెక్స్ట్ 20 ఏళ్లలో జపాన్, సౌత్ కొరియా, రష్యా, చైనా లాంటి దేశాలు డేంజరస్ పాపులేషన్ క్రైసిస్ని ఎదుర్కోబోతున్నాయి. నన్ను అడిగితే జపాన్ అనే దేశం ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. అంటే దేశం ఉంటుంది, అక్కడ లోకల్ జపనీయులు మీకు ఎవ్వరూ కనిపించరు. మీలో ఎంతమంది ప్రజెంట్ జపాన్ ఫేస్ చేస్తున్న ఈ సమస్య గురించి కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ జపాన్ని ఈ సమస్య నుంచి కాపాడే ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. మీ ప్రకారం మన ఇండియాలో కూడా జపాన్ లాంటి పాపులేషన్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉందా? రాబోయే 100 సంవత్సరాల్లో మీ ప్రకారం ప్రపంచం ఎలా ఉండబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.